శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ డిసెంబర్ నెల మార్గశీర్ష మాసం వృషభ రాశి వారికి ఈ మార్గశీర్ష మాసం ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాము. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా 1వ స్థానంలో బృహస్పతి సంచారం అనేటువంటిది కొంత తొందరపాటు పనులను చేయకూడదు అనే విషయాన్ని గురువు చెప్తూ ఉన్నాడు. శనైశ్చరుడు 10వ స్థానంలో ఉద్యోగ స్థానం మీద ఉన్నాడు. కొంత శ్రమ బాగా ఉంటుంది కాబట్టి శనైశ్చరుడి యొక్క ధ్యాన శ్లోకాలు ఈ మాసమంతా చేసుకుంటే బాగుంటుంది. 11వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి బహుమతులు, విదేశీ సంబంధ వ్యవహారాలన్నీ కూడా అనుకూలించే సమయము. కేతువు 5వ స్థానంలో ఉన్నాడు. కొంత కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి చాలా వరకు కూడా గ్రహ సంచార రీత్యా గ్రహముల్లో కూడా అనుకూలతనే ఉంది. అంటే ఈ మార్గశీర్ష మాసము ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ప్రకారం చూసుకుంటే కుజుడు, శుక్రుడు, రాహువు అంటే వృషభానికి 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రాహు అయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను వృషభ రాశి వారికి అందిస్తూ ఉన్నారు. ఇక వృషభ రాశి వారికి ఈ మాసం డిసెంబర్ నెల 16వ తేదీ వరకు కూడా కొంత మార్పులు అనేటువంటివి చాలా వరకు కూడా జరుగుతాయి. విద్యార్థులు అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల పరీక్షల్లో మార్కులు తక్కువ తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యక్రమాల కోసం సమయాన్ని వెచ్చించడం ద్వారా వివాహాది శుభకార్యక్రమాలు చక్కగా నిర్విఘ్నంగానే కొనసాగుతాయి. ఉద్యోగపరంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికైతే అభివృద్ధి అయితే ఉంటుంది. గృహంలో ఏదైనా మార్పులు చేర్పులు చెయ్యాలి అంటే ఇది చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి సమయము. ఈ డిసెంబర్ నెల 10 నుంచి 16వ తేదీ మధ్యలో ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం అనేటువంటిది కూడా చేస్తారు. ఈ మాసంలో చెప్పుకోతగినటువంటిది ఏమిటి అంటే వృషభ రాశి వారికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలతలు ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవటానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు కూడా చాలా వరకు తొలగిపోతాయి. ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా ఎంత ప్రశాంతతను పెంచుకుంటే అంత మంచిది. బంధుమిత్రులతో సంయమనం పాటించండి. కీలక వ్యవహారాల్లో క్లారిటీగా ఉండటం చాలా వరకు కూడా అవసరము. ఉద్యోగపరంగా పై అధికారులు ఏ విషయాలు చెబితే వాటి మీద దృష్టి పెట్టడం ద్వారా కొంత గోల విషయాల నుంచి కూడా బయటపడతారు. ఆర్థిక విషయాలు కూడా డిసెంబర్ నెల 2వ వారంలో కొంత సంతృప్తినిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగాన్ని కోరుకునేటువంటి నిరుద్యోగులకు యత్నాలు సానుకూలంగానే ఉంటాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆలయాలు, ఆధ్యాత్మిక తీర్థక్షేత్రాలు సందర్శనం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగపరంగా కొంత పనిభారం అనేటువంటిది కూడా తగ్గవచ్చు. పారిశ్రామిక వర్గాలకైతే కొంత ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావలసినటువంటి బకాయిలు మొదలైనటువంటివి కూడా వస్తాయి. సోదరులతో మెలకువగా వ్యవహరించడం మంచిది. ఆకస్మికమైన ధనలాభానికి కూడా ఈ మాసాంతంలో కూడా కొంత అనుకూలంగా ఉంది. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటే సరిపోతుంది.
వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. అనుకున్నది సాధించేంత వరకు విద్యార్థులు పట్టుదల విడిచిపెట్టకుండా ఉంటే వారి యొక్క పరీక్షల్లో కూడా ఉత్తీర్ణతను సాధిస్తారు. స్థిరాస్తి విషయాల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు అంకిత భావంతో చేస్తే కొంత మీకు ఫలితాలను ఇవ్వవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు ఈ మాసమంతా కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది. ఇక వృషభ రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, వృషభ రాశి వారికి మొత్తానికి అదృష్టయోగం అనేటువంటిది ఒక 40% అయితే ఈ మాసంలో ఉంది. ఆర్థికంగా వీలున్నంత మేరకు పొదుపు సూత్రం పాటించడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి కూడా కలుగుతాయి. అనవసరమైనటువంటి విషయాల యందు ఆలోచనలు చేయకుండా జాగ్రత్త పడుతూ 4 మంగళవారాలు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల పనుల యందు ఆటంకాలు తొలగిపోతాయి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు అపాయింట్మెంట్ తీసుకోవటానికి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే డిసెంబర్ 15వ తేదీ తర్వాత మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎవరైతే ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకున్నారో వరుసగా వారి కాల్స్ మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. జై శ్రీరామ్.